హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 53వ భాగం. 40వ మజిలీ. గోపా వినుము. అట్లా విజయభాస్కరుడు తల్లితో కూడా చంద్రప్రస్థ నగరాన్ని విడిచి అడవిదారులో పడి నడిచి నడిచి కొన్నాళ్ల తర్వాత చిత్రకూటము అనే అగ్రహారాన్ని చేరుకున్నాడు. ఆ అగ్రహారంలో అన్ని విద్యలు శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణ పండితులే ఉన్నారు. ఎంతో అలసిన విజయభాస్కరుడు ఒక ఇంటివారిని ఆ పూట ఆతిథ్యానికి అర్థించాడు. ఆ ఇంటి ఇల్లాలు వారిని సాదరంగా ఆహ్వానించి వంటకాలు ముగించి స్నానార్థము చెరువు చూపించమంటూ విజయభాస్కరుని వెంట తన పుత్రుడు గుణసాగరుడు అనేవాణ్ణి పంపించింది. విజయభాస్కరుడి తల్లి చారుమతిని లోపలికి తీసుకువెళ్ళి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కూర్చోబెట్టింది. మాటల మధ్యలో తనకు 8 మంది పిల్లలని, భర్త వేరే ఊరు వెళ్ళాడని, ఆ అగ్రహారంలోనికెల్లా తామే పేదవాళ్లమని, పూర్వం ఎప్పుడో విక్రమార్క ప్రభువు దేశాటనం చేస్తూ ఒక విప్రుని ఇంట భోజనం చేశాడని, వారి ఆతిథ్యానికి సంతోషించి ఈ అగ్రహారం దానం చేశారని, ఆ పుణ్యాత్ముడు ఇచ్చిన వేళ విశేషం వలన ఊరు పెరిగిందని, దీని చిత్రకూటం అంటారని, తమకు భిక్షుక వృత్తి తప్ప ఏవీ రాదని చెప్పింది ఆవిడ. స్నానం చేసి వచ్చాక విజయభాస్కరుడు భోజనం కూడా ముగించి విశ్రమిస్తూ ఉన్న తల్లితో రహస్యంగా, అమ్మా, ఈ అగ్రహారము తాతగారిచ్చిందనట. వీరి కుటుంబమే పేదదట. నన్ను చెరువుకు తీసుకువెళ్లిన గుణసాగరుడికి 7 అన్నలట అంటూ తనకు తెలిసిన సంగతులే చెప్పాడు. అవన్నీ తనకీ తెలిసినట్లుగా ఆమె తల ఊపింది. ఉన్నంతలోనే పెట్టాలనుకునే వీరి బుద్ధిని నిజంగా ప్రశంసించాలి. డబ్బులేని వాణ్ణి ఏమివ్వగలని వీళ్ళకి అని విచారిస్తున్న కొడుకుని చూసి ఆ తల్లి, కాలమెన్నడూ ఒకే తీరుగా ఉండిపోదులే నాయనా, నీకు మంచి రోజులు రాగానే వీరిని జ్ఞాపకం ఉంచుకొని ఉపకారం చేసి కృతజ్ఞత చెల్లించెదవుగాని అని ఊరడించింది. ఆ రాత్రి ఆ గృహ యజమాని వచ్చి అతిథులు ఎవరు అని అడిగాడు. పరదేశీయులు, పాపం, చాలా దూరాన్నించి వస్తున్నట్లున్నారు అని చెప్పింది ఆ ఇల్లాలు. కావచ్చు గాని ఊళ్ళో ఇంతమంది భాగ్యవంతులున్నారే, వాళ్ళ ఇళ్లకు వెళ్ళక మనలాంటి దరిద్రుల ఇల్లే వెతుక్కుని రావాలా? సరైన మర్యాదలేం జరుగుతాయి అని చింతించాడు. పోనివ్వండి, ఇది ఆ భగవంతుడి పరీక్షే. వీళ్ళు చాలా సజ్జనులు. సజ్జనులకు పెట్టగలిగిన భాగ్యం అందరికీ కలగద్దా? అది సరే, మీరు మధ్యాహ్నానికే వస్తానన్నారు కదా, రాలేదేమి అని అడిగింది ఆమె. కొండవీటిలోనే ఉన్నాను. నేను బయలుదేరబోతూ ఉంటే కొంతమంది రాజభటులు బంగారు విగ్రహాన్ని ఒకదాన్ని వాయిద్యాలతో సహా ఊరేగిస్తున్నారు. ఆ విగ్రహానికి నవరత్నాలు పొదగబడి ఉన్నాయి. ఆ వింత చూస్తూ ఆగిపోయాను అన్నాడు ఆ యజమాని. ఆ విగ్రహం కదేమిటో తెలిస్తే చెప్పవచ్చుగా అంది ఆ ఇల్లాలు. తెలుసుకున్నాను విను అంటూ చెప్పసాగాడు గృహస్థుడు. చంద్రావలోకుని కథ. ఇక్కడకు దగ్గరలోనే రత్నకూటమనే నగరం ఉంది. ఆ నగరానికి రాజు చంద్రావలోకుడు. విద్య, రూప, బల, యశస్సుల్లో అతనికెవరూ సాటిరారు. అతనికి చాలామంది భార్యలే ఉన్నప్పటికీ చక్కదనంలో కానీ గుణగణాల్లో కానీ ఈడు జోడు అనదగ్గ భార్య ఒక్కతి కూడా లేదు. అదొక్కటే అతని చింత. ఆ మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళాడు. సింహ, శార్దూలాది మృగాల్ని కొన్నిటిని వేటాడాక గుర్రం ఎక్కి దాన్ని అదిలించేసరికి అది ఎక్కడ ఆగకుండా వాయు వేగంతో పరుగులు తీసి మరో అడవిలోకి చేర్చింది. అంత వడిగా గుర్రం ఎన్నడూ తనను తీసుకువెళ్ళలేదు. ఆ వేగానికి అతడు కళ్ళు మూసుకొని గుర్రం ఆగాక కళ్ళు తెరిచి చూడగా తాను ఒక సరస్సు తీరాన ఉన్నట్లు తెలుసుకున్నాడు. చంద్రావలోకుడు గుర్రం దిగి దానికి నీళ్లు తాగించి తాను కూడా వేట అలసట తీరేలా స్నానం చేసి విశ్రాంతిగా అటూ ఇటూ అక్కడే తిరుగాడుతూ ఉంటే ఒక అందమైన స్త్రీ కనిపించింది. వికసించిన పువ్వుల ఆభరణాలు ధరించి నిండు యవ్వనంతో ఉన్న ఆ సుందరి అతనికి అపరిమితమైన మోహాన్ని కలిగించింది. అతడు ఆమెను సమీపించి మధురంగా పలకరించి, ఈ అరణ్యంలో ఒంటరిగా సంచరిస్తూ ఉన్న నీవు ఎవరివి అంటూ ప్రశ్నించాడు. ఆమె కూడా
అతని సౌందర్యానికి ఆకర్షితురాలైనప్పటికీ నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకోబోయింది. కానీ చంద్రావలోకుడు ఆమె సఖి ద్వారా వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఆమె మేనక అనే అప్సరస కూతురు, పేరు ఇందీవర ప్రభ. ఆ దేవకాంత ఆమెను కని అడవిలో వదిలేసి వెళ్ళగా దేవవ్రతుడు అనే సిద్ధుడు ఆ పిల్లను చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి పెంచాడు. ఆమె ఆ సరస్సులో స్నానం చేయటానికి వచ్చింది. ఆమెను పెంచిన సిద్ధుడి ఆశ్రమము అక్కడికి దగ్గరే. ఇందీవర ప్రభ తనను ఇష్టపడుతోందని గ్రహించుకున్న చంద్రావలోకుడు ఆమెను ఎలాగైనా పొందాలని సంకల్పించుకున్నాడు. అందుకే ఆమె వెంట వెళ్ళాడు. ఆమెను పెంచిన దేవవ్రతుడికి నమస్కరించాడు. అతడు చంద్రావలోకుని క్షేమమడిగి, రాజా, మృత్యువంటే ప్రతి ప్రాణికి భయమే కదా. నీ శౌర్యాన్ని ఆర్తజనుల రక్షణ కోసం ఉపయోగించాలి గాని నోరు లేని జీవాల ఉసురు తీయటానికి వినియోగించడం ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు. వేట వలనే కదా పాండురాజు ఎన్నో కష్టాలు పాలయ్యాడు. కనుక ఈ వ్యసనాన్ని మానుకో, ప్రజలు సుఖించేలా రాజ్యాన్ని పరిపాలించు అని హితవు పలికాడు. సిద్ధుడు చెప్పినట్లే నడుచుకోగలనని, ఇక మీదట హింస చేయనని చంద్రావలోకుడు ప్రమాణం చేశాడు. నువ్వు ప్రాణులకు అభయమిచ్చావు కనుక నీ మీద నాకు అనుగ్రహం ఏర్పడింది. నువ్వేం కావాలన్నా ఇస్తాను, కోరుకో అని పలికిన ఆ సిద్ధపురుషుడితో, మహాత్మా, తాము పెంచి పెద్ద చేసినప్పటికీ ఆడపిల్లని ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టవలసిందే కదా. మీకు ఆనందం కలిగించిన వాడినే అయితే నాకు ఈ ఇందీవర ప్రభనిచ్చి పెళ్లి చేయండి. నాకు ఇంతకంటే ఏ కోరిక లేదు అన్నాడు రాజు. సిద్ధుడు అందుకు అంగీకరించాడు. ఆమెని అతడి ఆధీనం చేశాడు. చంద్రావలోకుడు గాంధర్వ విధిన ఇందీవర ప్రభను వివాహమాడి భార్యను గుర్రం మీద ఎక్కించుకొని తన రాజధానికి ప్రయాణమై దారిలో చీకటి పడటంతో ఒక రావి చెట్టు దగ్గర విశ్రమించటానికి నిర్ణయించుకున్నాడు. పండు వెన్నెల రేయి కావటంతో ఇద్దరి మనసులోనూ మన్మధుడు సందడి చేశాడు. ఆ అడవిలో దొరికిన రకరకాల పూలు తెచ్చి పడక ఏర్పాటు చేసుకొని కొత్త భార్యతో తనవి తీరా రతి సుఖం అనుభవించాడు రాజు. తెల్లవారి ప్రయాణమై వెళ్ళబోతూ ఉంటే ఆ రావి చెట్టు దగ్గర నుంచి ఒక కంచుకంఠము, ఓరి దురాత్మ, నేను బేతాళుని ప్రధాన కింకరుడిని, జ్వాలాముఖుడనే బ్రహ్మరాక్షసుణ్ణి. ఈ రావి చెట్టు నా చిరకాల నివాసం. ఇక్కడికి రావటానికి దేవతలే సంకోచిస్తారు. అటువంటిది నీవు ఎలాంటి వెరపు లేకుండా ఇక్కడికి రావటమేగాక నీ భార్యతో హాయిగా సంగమ సుఖం అనుభవించావు. ఇంతకంటే అపరాధం ఇంకొకటి లేదు. నువ్వు నా పట్ల చూపిన అవిధేయతకు గాను, కామంతో కళ్ళు కప్పబడిపోయి అపచారం చేసినందుకు గాను నీ గుండెలు చీల్చి రక్తం తాగుతాను అంటూ హూంకరించాడు. చంద్రావలోకుడు గజగజ వణుకుతూ, మహాత్మా, ఇది నేను తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసినది కాదని ముందుగా మనవి చేస్తున్నాను. నాకు సాయంకాలపు చిరుచీకట్లలో ఈ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం కలగలేదు. నన్ను మన్నించు. నేను నీ అతిథినే అనుకో. నీ అతిథి చేసే అపచారాన్ని క్షమించి అభయం ప్రసాదించు. నువ్వేం కోరితే అది చేస్తాను అన్నాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు కొంచెం శాంతించి, రాజా, నీ వినయ విధేయతలు నన్ను ఆకట్టుకున్నాయి. వివేకవంతుడివై ఉండి 16 ఏళ్ల వయసు ఉన్న బ్రాహ్మణ కుమారుడొకడిని పట్టుకొని తీసుకురా. వారి తల్లిదండ్రులు అతని కాళ్ళు చేతులు పట్టుకొని ఉండగా అతని శరీరం నరికి నాకు అర్పించు. అప్పుడు శాంతిస్తాను. కేవలము గడువు 20 రోజులేనని గుర్తించు. ఇది తప్పితే నీకు నా వల్ల హాని తప్పదు. నిన్ను సకుటుంబంగా నాశనం చేస్తాను అనేసి అంతర్ధానమైపోయాడు. అప్పుడు చంద్రావలోకుడు, అయ్యో, ఈ వేట వ్యసనానికి లోబడి నేనెందుకు రావాలి? వచ్చిన వాణ్ణి నా పని చూసుకోక ఈ సుందరాంగిని ఎందుకు చూడాలి? చూసినా ఈమెను నేనేలా కోరాలి? కోరిన వాడిని ఇల్లు చేరేలోగా ఎందుకు తొందరపడాలి? ఇదంతా నా మరణానికే దారి తీసేలా ఉంది. రాక్షసుడు కోరిన రీతిలో బలి కావటానికి ఏ పుత్రుడైనా ఏ తల్లిదండ్రులైనా సమ్మతిస్తారా?
అంటూ రకరకాలుగా విచారిస్తూ ఇంటిదారి పట్టాడు. ప్రభువు నూతన వధువుతో వస్తున్నాడని విని ప్రజలు, సామంతులు, మంత్రులు ఎంతో సంతోషంతో స్వాగత సంబరాలు జరిపారు. కానీ అవేమీ అతడికి ఆనందాన్ని ఇవ్వలేదు. తమ ప్రభువు ఇంత విచారంగా ఉండటము ఎన్నడూ ఎరుగని మంత్రులు ఆశ్చర్యపోయి విషయం చెప్పమన్నారు. అంతా విన్న మంత్రులలో సుమతి అనే ప్రధాని రాజుని ఓదార్చాడు. సుమతి రాజుతో ఇలా అన్నాడు: దేవా, ధనానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. తగిన సొమ్ము వ్యయం చేస్తే అటువంటి బ్రాహ్మణ పుత్రుల్ని 100 మందిని తీసుకుని రావచ్చు అంటూ చంద్రావలోకుణ్ణి ఒప్పించాడు మంత్రి. బంగారపు పని చేసేవాణ్ణి రప్పించి 100 కిలోల బరువు గల బంగారంతో ఒక విగ్రహం చేయించారు. దానికి నవరత్నాలు పొదిగేలా చేశారు. ఆ విగ్రహము కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉంది. దాని కుడి చేతిలో ఒక దానపట్ట రాసి ఉంచారు. ఎవరైతే తమ కుమారుణ్ణి తమ సమక్షంలోనే బ్రహ్మరాక్షసుడికి బలి ఇచ్చేవారికి 100 గ్రామాల మాన్యంతో పాటు ఈ విగ్రహం కూడా అందచేయబడుతుంది అని ఆ పట్టాలో రాసి ఉంచారు. సుమతి ఆ పసిడి విగ్రహాన్ని అగ్రహారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే ఊరేగించమని ఉత్తర్వు ఇచ్చాడు. ఆ మాటలనే అక్కడ డప్పు వాయిస్తూ చెబుతున్నారు. నేను నిన్న అక్కడ అగ్రహారాల్లో అది తిరగటం చూశాను. కొండవీటికి కూడా ఆ విగ్రహం ఊరేగించినప్పటికీ అక్కడెవరూ తమ కొడుకుని బలివ్వటానికి ముందుకు రాలేదు. మన ఊళ్ళో కూడా ఆ స్వర్ణ విగ్రహము ఊరేగించవలసిందని భటులకు చెప్పాను. నేడో రేపో వాళ్ళు ఇక్కడికొచ్చి విగ్రహాన్ని ఊరేగిస్తే నువ్వు చూడవచ్చు. నవరత్నాలు పొందిన ఆ బంగారు విగ్రహము ద్రవ్యంలో కొన్ని లక్షల విలువ చేస్తుంది. అదీగాక 100 గ్రామాల మాన్యం అంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత. ఓ మాట అంటాను వింటావా? మన గుణసాగరుడు ఎందుకు పనికిరానివాడిగా తయారయ్యాడు. పుత్రులంటే పూర్వజన్మ శత్రువులని శాస్త్రవచనం. కొరగాని కొడుకు కన్నా ఊరకుక్క మిన్న అన్నారు. అటువంటి వాడిని ఈ విధంగా సాగనంపేశామనుకో, డబ్బు ఆశకు గాల్లో తేలిపోతూ ఆ బ్రాహ్మణుడు భార్యతో తన ఆలోచన చెప్పాడు. అయ్యో, అలా మన పిల్లవాడిని సాగనంపటానికి సిద్ధపడుతున్నారన్నమాట. అసలు ఆ మాట అనటానికి మీకు నోరెలా వచ్చిందండి? చెట్టుకు కాయలు బరువా? ఎవరైనా నిలువెత్తు ధనం పోసినా కొడుకుని బలి ఇచ్చుకుంటారా అని శోకించసాగింది. అది కాదే, పుట్టు బుద్ధిరిగాక సుఖపడ్డామా? డబ్బుతోనే సుఖాలన్నీ. బాగా ఆలోచించు. దారిద్ర్యము మూర్తీభవించిన భర్త అన్నాడు. ఎలాగైనా తండ్రి మాటే చెల్లుతుందని, తనను బలి ఇవ్వటం తథ్యమని వాళ్ళ మాటల్ని బట్టి అర్థం చేసుకున్న గుణసాగరుడు ఏడ్వసాగాడు. కారణం తెలుసుకున్న విజయభాస్కరుడు ఆ పిల్లవాడికి అభయం ఇచ్చి అతడి తండ్రిని ఒప్పించి తననే అతడి కొడుకుగా చూపేటట్లు అంగీకరింపచేశాడు. రాజభటులు చెప్పినట్లు వెళ్ళటానికి దేవభట్టు అనే ఆ బీద బ్రాహ్మణుడు విజయభాస్కరుణ్ణి తన కొడుకుగా చూపుతూ ఒడంబడిక పత్రిక రాసి ఇచ్చాడు. ఆ ఇంటి ఇల్లాలు చారుమతిని తన ఇంట్లోనే సకల మర్యాదలతో చూడసాగింది. అయితే ఆమెకి ఈ విషయాలేమీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు అందరూ. పిల్లలు హేమకూట నగరానికి బయలుదేరుతున్నారని, రాజధానిలో వింతలు చూసి వస్తారని మాత్రమే చెప్పారు ఆమెకు. బలికి ఒక బ్రాహ్మణ బాలుడు సిద్ధమయ్యాడన్న వార్త రాజధానికి చేరింది. తనకు ప్రాణగండం తప్పినందుకు చంద్రావలోకుడు నెమ్మదించిన మనసుతో ఆ ఇద్దరిని జాగ్రత్తగా కాపాడుకుంటూ బలి ఇచ్చే రోజున సకల ఉపచారాలు చేసి ఏనుగు మీద రాక్షసుని దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ రావి చెట్టు మొదట్లో మంత్రాగ్ని, యజ్ఞవాటిక ఏర్పాట్లు అంతకుముందే చేయించాడు. బ్రహ్మరాక్షసునికి ఆ బాలుణ్ణి చూపిస్తూ, మహాత్మా, మీరు సెలవిచ్చిన ప్రకారము ఈ బాలుణ్ణి బలి తీసుకొని నన్ను కృతార్థుణ్ణి చేయవలసింది అంటూ చంద్రావలోకుడు జ్వాలాముఖి రాక్షసుడికి వంగి నమస్కరించాడు. అంగీకరిస్తున్నట్లు తల ఊపాడు జ్వాలాముఖి. బీద తండ్రి ఆ పిల్లవాణ్ణి కదలకుండా పట్టుకోగా రాజు కత్తితో నరకబోతూ ఉంటే, ఆగాగు అంటూ అరిచాడు రాక్షసుడు. ఎత్తిన కత్తి దించేశాడు చంద్రావలోకుడు. ఆశ్చర్యంగా, ఈ పిల్లాడి తండ్రి ఇతడు కాడేమోనని నాకు అనుమానంగా ఉంది.
కొడుకే అయితే ఇతడి ముఖంలో కొంచెమైనా విచారం కనిపించదేం అని అడిగాడు. మా కుమారుడే అనటంలో ఆ బీద బ్రాహ్మణుడి తడబాటు గుర్తించిన జ్వాలాముఖి, అబ్బాయి నువ్వు చెప్పు, మరణ సమయాన నిజమే చెప్పాలి కదా, లేకుంటే ఉత్తమ లోకాలు ప్రాప్తించమంటారు. నువ్వు ఎవరి కొడుకువి, మీ వాళ్ళెవరు అని అడిగాడు. అబద్ధం చెప్పను. నేను కీర్తికేతుడు అనే రాజు కొడుకుని, విక్రమార్క చక్రవర్తికి మనవడిని. మాది ఉజ్జయిని నగరం. వీరు నన్నేమీ బలవంతం చేయలేదు. బుద్ధిపూర్వకంగా నేనే అంగీకరించి వారినే ఒప్పించాను అన్నాడు విజయభాస్కరుడు. ఏమేమి, నువ్వు విక్రమార్క చక్రవర్తి వంశాంకురానివా? నేడెంత సుదినము! మా ప్రభువు బేతాళుడు మీ తాతకు కింకరుడే. ఆ విధంగా నేను నీకు దాసుడిని. అసలు వీళ్ళకి నువ్వెలా తారసపడ్డావు? అబద్ధం చెప్పినందుకు చంద్రావలోకుణ్ణి ఇప్పుడే అంతం చేస్తా అంటూ నాలుక చప్పరించడంతో అతన్ని వారించాడు రాజపుత్రుడు. ఈ కపటంలో చంద్రావలోకునికి ఏ పాపమూ తెలియదు. ఈ బీద బ్రాహ్మణుడికి వారింట భోజనం చేసిన విశ్వాసం కొద్దీ ఏదైనా మేలు చేయతలచి నేనే బోధించాను. ఇందులో ఎవరి తప్పు లేదు. మాకు పరమ ఆప్తులైన బేతాళుణ్ణి సేవకులు మీరు. మీకోసం దేహం అర్పించడానికి మాకెంత మాత్రమూ సంకోచం అవసరం లేదు. సంతోషంగా అర్పిస్తాను అన్నాడు విజయభాస్కరుడు. వద్దు నాయనా, నా దగ్గర అలాంటి మాటలు అనరాదు. సాహసము వితరణ గుణాల్లో నువ్వు మీ తాతనే మించిపోయావు. భూతదయా పరత్వంలో ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచిన నీ గొప్ప బుద్ధికి ఏదీ సాటిరాదు. నీ వంటి వారు కలకాలం బతికి ప్రజల్ని పాలించాలి. నీ గుణగణాలను మెచ్చి నేనే నా కోరికను ఉపసంహరించుకుంటున్నాను. నీకేం కావాలో చెప్పు, చేసి తీరుతాను అన్నాడా జ్వాలాముఖి భక్తి వినయాలతో. అయ్యా, నాకే కోరిక లేదు. భూతదయను మించిన వ్రతం లేదని నేనెరుగుదును. అది మీరు పాటిస్తే చూడాలని ఉంది. కనుక ఇక నుంచి అయినా మీరు జీవహింస చేయకుండా ఉండాలని నా అభిమతం అన్నాడు విజయభాస్కరుడు. ఈ మాటలతో జ్వాలాముఖికి పూర్వజన్మ జ్ఞానం అలవడింది. పుత్రా, నువ్వు మహానుభావుడివి. నీ దర్శనంతోనే నా పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఇకపై ఏ ప్రాణిని హింసించనని నీకు మాట ఇస్తున్నాను. నీ పాదధూళి నా శిరస్సును ధరిస్తే నాకు శాప విముక్తి కలుగుతుంది అంటూ ఆ రాజపుత్రుని పాదరేణువులు శిరస్సును దాల్చి శాప విముక్తుడై అంతర్ధానమైపోయాడు జ్వాలాముఖి. చంద్రావలోకుడు విజయభాస్కరుణ్ణి కౌగలించుకొని, నువ్వు విక్రమార్క చక్రవర్తి మనవుడివా? నీ రూపం చూడగానే నాకు ఏదో అనుమానం కలగకపోలేదు. ఈ బీద బ్రాహ్మణుడెంత వంచన చేశాడు. నీ వల్ల నాకు బ్రహ్మహత్యా పాతకం తప్పింది అంటూ ప్రశంసించి ఏనుగుపై నెక్కించుకొని తన రాజధానికి తీసుకువెళ్ళి గొప్ప ఉత్సవం జరిపాడు. తాను పునర్జన్మ ఎత్తినట్లే భావించాడు చంద్రావలోకుడు. విజయభాస్కరుని కోరిక మేరకు బీద బ్రాహ్మణుల్ని ఘనంగా సత్కరించి వాళ్ల పంచవడికి పంపించేశాడు. అర్ధరాజ్యం ఇస్తానని విజయభాస్కరుడితో చంద్రావలోకుడు చెప్పినా వద్దని వారించి తన తల్లిని చూడటానికి తాను కూడా అగ్రహారానికే వెళ్ళాడు. విజయభాస్కరుడు రాజధానికి వెళ్ళాక ఇరుగు పొరుగువారు అతని తల్లి అయిన చారుమతి దగ్గరికి వచ్చి, ఆ ఇంట్లో వాళ్ళు ధనాస కొద్దీ ఆమె కొడుకును బలివ్వటానికి బదులు నీ కొడుకును తీసుకువెళ్ళిపోయారు అంటూ ఆమెకు భయంకరంగా నూరిపోశారు. దాంతో ఆమె మూర్ఛపోయింది. తెలివి వచ్చాక శోకించసాగింది. అంతలో అమ్మా అంటూ వచ్చాడు పుత్రుడు. ఆమె కొడుకును చూడగానే ఆనందంగా అతడి నుదుట ముద్దాడి, నాయనా, నేను విన్నదంతా నిజమేనా అంటూ ఇరుగు పొరుగు వారు తనతో చెప్పిన మాటలను కొడుకు చెప్పింది. నువ్వు విన్నదాంట్లో కొంతవరకే నిజం. పాపం, ఈ ఇంటి బీద బ్రాహ్మణులను ఒప్పించింది నేనే. వారికి ఏదో మేలు చేయాలని నా ఊహ. సరే, అయిందేదో అయింది. నేను క్షేమంగా బతికి బయటపడ్డాను కదా. మన వృత్తాంతము ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. కనుక మనం ఇక్కడ ఉండకూడదు ఇక అంటూ ఆ తల్లి కొడుకు పయనమై వెళ్ళిపోయారు పంచవటి నుంచి. దారిలో ఆమె ఎన్ని కష్టాలైనా పడవచ్చు గాని ఈ నడవటం మాత్రం నా వల్ల కావటం లేదురా కుమారా. మనం ఎక్కడైనా ఒకచోట నివసిస్తూ ఏదో ఒక కొలువులో పొట్ట పోసుకోలేమా అంది.
అందుకు తాను సిద్ధమేనన్నాడు కొడుకు. పరిచారకుల చేత సేవలందుకున్న నువ్వు చాలా కష్టమైన సేవకు వృత్తి చేయటమా అని విచారించింది ఆమె. కొన్నాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు శోభావతి అనే పట్టణం చేరారు. ఆ పట్టణపు రాజు ఉత్తముడని తెలుసుకొని రాజుని దర్శించదగ్గ వేషంతో వెళ్ళి తన వివరాలు మాత్రమే చెప్పి నెలకు 100 మాడలు ఇస్తే ఆ ప్రభువు చెప్పిన కార్యాలు చక్కబెడతాను అన్నాడు. సాటి క్షత్రియుడన్న అభిమానం కొద్దీ అప్పటికప్పుడే అధికార పత్రం ఇచ్చి చేయవలసిన పనులు మర్నాడు చెప్తానన్నాడు. కానీ విజయభాస్కరుడికి చెప్పడానికి పనులేవీ కనపడక కొన్ని రోజులు ఊరకే వచ్చి ఆ స్థానంలో కూర్చోమన్నాడు. అలా కొంతకాలం గడిచింది. కాశీ మజిలీ కథలు 53వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.